2 చోట్ల గెలిచారు. ఏ సీటులో రాజీనామా చేస్తారు? కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వాయనాడ్, రాయ్బరేలీలో బంపర్ మెజార్టీతో గెలిచిన రాహుల్ ఏ స్థానానికి రిజైన్ చేస్తారనే ఆసక్తి కొనసాగుతోంది. రాహుల్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? ఆయన రాజీనామా చేసే ఖాళీ అయ్యే సీటులో ఎవరు పోటీ చేస్తారు? వాయనాడ్, రాయ్బరేలీలో రాహుల్ గ్రాండ్ విక్టరీ. 2 చోట్ల గెలవడంతో ఏ సీటును వదులుకుంటారు? రాహుల్ రాజీనామా చేస్తే పోటీ చేసే నేత ఎవరు? గత 2 టర్మ్లు అధికారం దక్కలేదు. ఈసారి పవర్లోకి రాలేదు. కానీ బీజేపీని ఓడించినంత పనిచేసింది కాంగ్రెస్. ఇండియా కూటమిగా ఎన్నికల్లోకి వెళ్లిన కాంగ్రెస్ 2014, 2019తో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. సేమ్ టైం గత ఎన్నికల్లో ఓ చోట ఓడి మరో చోట గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి 2 చోట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు రాహుల్ ఏ సీటును వదులుకుంటారనే చర్చ మొదలైంది. వాయనాడ్, రాయ్బరేలీలో ఏ స్థానానికి రాహుల్ రాజీనామా చేయబోతున్నారు? బైపోల్ వస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆ నాయకుడు ఎవరు అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండింటిలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు? దేనిని వదులుకుంటారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ లోనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఒకవేళ రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి కొనసాగాలి అనుకుంటే రాయ్బరేలీ సీటుకు రాజీనామా చేయాల్సి వస్తుంది. రాయ్బరేలీ ఎంపీ పదవి నుంచి రాహుల్ తప్పుకుంటే ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గాంధీల కుటుంబానికి రాయ్బరేలీ కంచుకోట. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అక్కడి నుంచి వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి అనారోగ్య కారణాలతో రాయ్బరేలీ బరిలో నుంచి తప్పుకున్న సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై పార్టీలో, గాంధీల కుటుంబంలో తీవ్రంగా చర్చ జరిగింది. ప్రియాంక గాంధీని మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగినా ఆమె నిరాకరించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీకి సిద్ధమని పరోక్షంగా సంకేతాలు పంపినా పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చివరకు రాహుల్ గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ స్థానాన్ని రాహుల్ వదులుకుంటే ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లో కోరినా ఆమె ఆసక్తి చూపలేదు. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ తో పాటు తాను కూడా బరిలో ఉంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అని పబ్లిక్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మోదీ బీజేపీకి ప్రచార అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుందని పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు ప్రియాంక. ఇప్పుడు రాహుల్ రాయ్బరేలీ సీటుకు రాజీనామా చేస్తే మాత్రం ప్రియాంక ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక అన్నీ తానై వ్యవహరించారు. సోదరుడు రాహుల్ గాంధీతో జోరుగా ప్రచారం చేశారు. అమేథీ, రాయ్బరేలీ, వాయనాడ్ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. గత ఎన్నికల కన్నా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగడంలో ప్రియాంక గాంధీ ముఖ్య పాత్ర పోషించారు. పరిస్థితులు అనుకూలించి రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సీట్లు 100కు చేరుకుంటాయి. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ సీట్ల సంఖ్య 3 అంకెలకు చేరే అవకాశం ఉంటుంది. అయితే వాయనాడ్, రాయ్బరేలీలో ఏ సీటులో కొనసాగాలి, ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలనే దానిపై వారం రోజుల్లోపే రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.